మరి ఈ రోజు మన ఫస్ట్ ఫైటర్ ని పిలిచేద్దాం ఫ్రమ్ యుగాండా. Antagapulasa! Hey, you want to fight with me? You want to fight? You! Good morning, sir. Good morning, sir. Come on, man! Come on! ఇంత గెటప్ అవసరమా శాంతకుమార్? మామూలుగా వచ్చేస్తే కూడా అదే అనుకుంటాం కదా. ఈ ఫైటర్ ని ఎదుర్కొనే వీరుడు లేరా? ఉన్నారు. What she's doing? ఇదిగో బామ్మ, ఏంటది? మందుగారా శబ్దాకింజలు చలవ చేస్తున్నది తెచ్చుకున్నా. చూడడానికి వచ్చావా? చూడటానికి ఏమిట్రా, ఆడటానికి వచ్చా. ఏంది నువ్వా? వయసు 99, వీడు బుల్లెట్ ట్రైన్, మాది శ్రీరంగం, దిగితే రణరంగమే. ఇదిగో నువ్వు తలబాడాల్సిన వ్యక్తి ఇతనే. Yes, I will fight with her. Yes. No! You will woman! 7 times a championship! You will lady! What's she saying? ఏమిటన్నారా? ఈ ఎముకలు ఎరగొడతాడట. I will break your muscles, okay? 7 times championship! Tell her! ఈ బెల్ట్ గెలుచుకున్నాడు, ఇది మళ్ళీ గెలుచుకుంటాడట. మగ పుట్టుకు పుట్టి వడ్డానం కట్టు తిరుగుతాడంటే వేసవా. What was so scolded? ఇదిగో బామ్మ, ఇది వడ్డానం కాదు, బెల్ట్ గెలిస్తే వస్తది. నాకు తెలుసు, ఊళ్ళో ఎవరో కుమ్మేసి ఉంటారు, నడుము పట్టేసి బెల్ట్ వేయించుకున్నాడు వాడు. బామ్మ, ఇది ఆ బెల్ట్ కాదు, గెలుచుకుంటే వచ్చే బెల్ట్. Yes, it's golden belt. Come on. You want to fight, baby? Come on. ఇంట్లో చెప్పే వచ్చావా? You want to talking. She's what is talking. నువ్వు చెప్పొచ్చావా అని అడుగుతున్నాడు. చిన్న పెద్ద తేడా లేదు, నేను కొద్దేస్తే అంత మాట్లాడేస్తావా? తెలుగు దాంతో పెట్టుకున్నావు, పగల పెట్టేస్తావా? We'll say, Uganda. You're ready? Yeah! What's there? No! What's she doing? She's playing wrong here. Yeah! You will kick you! Ready? Second round. Yeah! What's there? ఇదిగో బామ్మ, నువ్వు ఇలా తొండ ఆడకూడదు, సీరియస్ గా ఆడాలి. ఏదో ఒకటి సాఫ్. Nothing, let's start to squat, shoot fast. Yes. Ready? Yes. Yeah! No! What happened? Oh no! Well, come on, sell me! Oh no! You! Come on, sir! You go, lady! Oh no! Where she's going? I won't fight! This is very fine! Oh no! Super mama! She's flying! No! I won't get you! You blade! Come on, sell me! Hey, Bulasa! Come on! ఇదిగో బామ్మ, నువ్వు విజిల్ అయ్యకూడదు, విజిల్ నేనేయాలి. You're ready? Ready! Yeah! Oh no! Oh! Help me! But she's all ready, right? No, she's very dangerous one. I know what to do. You want that fight? I break hearts, I break necks. I you to know. Go. Come fight with me, right? మూతి మీద ఒకటి ఇవ్వు. వీళ్ళు ఊరంతా ఇలాగే నోరు వేసుకుని పడిపోతుంటారా? Hey, what's he saying? Fast. You want to fight with me? Yes, I want to fight with me. You doing must not. I'll break you like this. No, press the bus. You come and stop. వాకిల్లో చల్లాపంతో అంతా కళ్ళబతో నా మొహమే చల్లుతున్నారు కదరా. Ready? నీకు బెల్ట్ కావాలా? I need that bad. You fight? కావాలా? Yes. తీసుకో. Okay.
coming. Come, give me a hand. No. Please give me a hand. Let's go. You mean Parik? Please, Peter. Come, give me a hand. No. You the oh no. You come on. You. ఇది నక్షత్రంలా Abba. He's also coming. Come on. Yeah. స్మార్ట్ బామ్మ. నేను ఎప్పుడు ఇంతే క్యాజువల్ గా కొడితే క్యాజువాలిటీకి వెళ్ళిపోతారు, అబ్బో మనసు పెట్టి కొడితే మార్చేకి వెళ్ళిపోతారు. అబ్బో ఏమైనా లాస్ట్ పంచు మంది అయితే ఆ కిక్కే దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా సంతోషమే. ఎంత ఆనందంగా ఎందుకున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నాకు పెళ్లి చూపులు. అఫ్ కోర్స్ ఎంత చిన్న వయసులో ఉన్న పెళ్లి అంటే ఎవరికైనా ఇబ్బంది అనుకోండి, అయినా సరే వెళ్ళడం, చూడడం, పెళ్లి చేసుకోవడం, వెంట తెచ్చాడు అంతే. నా స్పీడ్ చాలా ఎక్కువ, నా స్పీడ్ని ఎవరు ఆపలేరు. ఈ వర్షాకాలం వస్తే ఇది ఒక ఇబ్బంది అయిపోతుందండి, మాటికి వెళ్లాల్సి వస్తుంది. అమ్మా అమ్మో ఎదురుగుండా వచ్చాడు. అమ్మా 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 వీడు వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోరా నాయన, చచ్చిపోతున్నా, ఇక్కడ డ్యామ్ బద్దలైపోయేలాగా ఉంది. లడ్డులో సారీ సార్, అభిమానం సార్, అక్కడికి సార్. సార్ మీరు రాకెట్ రావు గారు? నేను హలో రాకెట్ రావు చూసారు? రాకెట్ రావు సార్, మా ఆవిడ పేరు సుజాత సార్. ఒకసారి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడక ఇక్కడికి వచ్చింది, చాలా టైట్ గా ఉంది సిచ్యువేషన్, ఎంత సీరియస్ గా ఉందో తెలుసా నీకు? ఫోన్ లో మాట్లాడంట, ఫోన్ లో. మా ఆవిడ మీకు పెద్ద ఫ్యాన్ సార్. అయితే ఏంటంటావు? ఒకసారి మాట్లాడతారు. మా ఆవిడ పేరు సుజాత సార్. హలో తీసుకో. సుజాత. హలో సుజాత, ఉంటా. అదే మరి సుజాత. అలా సరే సుజాత. ఏంటి సార్ నీరసంగా ఉన్నట్టున్నారు? మంచిగా వద్దు వద్దురా. ఏంటి సార్ మీరు రాకెట్ నేను అడిగానా నిన్ను? నీళ్ళు అడిగానా నిన్ను? రిజర్వాయర్ నిండిపోయింది ఇక్కడ, ఏం చేస్తున్నావు తెలుసా? సార్ అభిమానం సార్. ఒకసారి వద్దురా, నా సిచ్యువేషన్ అంతకన్నా సీరియస్ గా ఉందా? మాట్లాడలేను రా నేను, ప్లీజ్ వద్దులే. నా లడ్డూలు ఇంత పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు సార్. ఒక నిమిషం, నాగబాబు గారికి రోజా గారికి ఎంత ఇస్తారు సార్? నాకేం తెలుసు, నాకేం తెలుసు? వాళ్ళ పర్సనల్ విషయాలు నీకెందుకని అడుగుతున్నాను నేను. సార్ ఇప్పుడు వాళ్ళు ఎంత తీసుకుంటే నీకెందుకో? ఎలా ఇక్కడ నుంచి చాలా సీరియస్ గా ఉందని చెప్తుంటే. సారీ సార్. సార్ ఇప్పుడు అబ్బా రష్మికి సుధీర్కి నిజంగా పెళ్ళైనా సార్? నాకేం తెలుసు అయ్యా, నాకేం తెలుసు? అక్కడ ఉట్టినే చెప్తారయ్యా, అక్కడ ఉట్టినే చెప్తారు. యూట్యూబ్ లో పెట్టారు సార్. వాళ్ళు పెడతాను. నన్ను ఎందుకు అడిగావు? అడిగితే నన్ను ఎందుకు అడిగావు నువ్వు? ఇలా అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు? సార్ ఇప్పుడు ఎప్పుడయ్యా? ఏంటి మీరు బుధవారం వస్తారా మంగళవారం వస్తారా సార్? బుధవారం మంగళవారం ఏంటయ్యా? గురువారం వస్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారు? బుద్ధి లేక ఇక్కడికి వచ్చాను. టీవీలోనే వచ్చింది, బయట కదా వచ్చాను. కనపడకూడదు, బయట కూడా గురువారం కనిపించాలా మీకు? ఏం మాట్లాడుతున్నారు?
చాలీ చాప్లిన్ ఇదే కదా. చాలీ చాప్లిన్ కాదురా, ప్రాణాల మీదకి వచ్చిందిరా. సార్ దండం పెడతా సార్, ఒక్క అవకాశం జబర్దస్త్ సార్. నేను మంచి వాయిస్ చేస్తాను సార్. ప్లీజ్ సార్ దండం పెడతా. దండం పెడతాను రా, ఆఫీస్కి వెళ్ళి కలవరా. ఒక్క వాయిస్ సార్. చెయ్యి చెయ్యి చెయ్యి. సత్య ధర్మాన్ని పేరు పెట్టవా? చచ్చిపోయేలా ఉన్నాను రా ఇక్కడ. పరిస్థితి అర్థం చేసుకోవా నువ్వు? ఎలా అదరికెళ్ళు. గోడ ఎక్కడున్నది? కడుపు ఉబ్బిపోతుంది. గురుగారు ఇందాక ఇక్కడ రాగానే ఏదో పాట వినిపిస్తుంది, భలే పాడుతున్నారు సార్ మీరు. నేను పాటలు భలే పాడతాను సార్. అయితే ఇప్పుడు ఏంటంటావయ్యా? అంటే ఏం లేదు సార్, నన్ను ఒకసారి పాటతో తీగల అవకాశం పాట అంటే అలాగే అర్థమైందా? కాదమ్మా, నీ జబర్దస్త్ వచ్చేవాడిని, నీకు పాడుతో తీగల అవకాశం ఎలా అయిపోతాను? సార్ మీరు నా టాలెంట్ చూసి అట్లా అన్నారు సార్, ఒక్కసారి వినండి సార్. సానిద నీద పద పమ గమ పద నిద పమ గమ ప గమ గరి సనిద ని సరి గరి గ గమ పమ ప ద పద 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 నిద పమ పద పమ గరి. నేను డాన్స్ కూడా వేస్తాను, పోనీ పాడుతో తీగవద్దు, డీల్ అవకాశం ఇప్పిస్తారా? ఆ ప్రోగ్రామ్ లో తక్కది మీ తక్క జను తక్కది మీ తక్క జను తక్కది మీ తక్క జను తక్కది మీ తక్క జను తక్క తక్క. అవునా తెలియకడుతాను, గోడ దగ్గర ఏం చేస్తున్నారండి? ఏదో చేస్తున్నానయ్యా, ఏదో చేస్తున్నాను. నీకెందుకు? అత్యవసర కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఇల్లు అలవయ్యా, ఏంటి అలా చూస్తా కింద మీద? ఇదేంటి గోడెక్కి మరీ కూర్చోడు దెయ్యంలాగా? బాబు, ఈ ఊర్లో ఇంకా గోడలేం లేవు మనం కూర్చోడానికి. హైదరాబాద్ లో వర్షాలు పడే సూచన. అవును సార్, వర్షాలు పడతాయంటారా? నాకేం తెలిసి నా పని అవుతుందో లేదో నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా అక్కడెక్కడో వర్షాలు పడతాయో లేదు నేను ఎలా చెప్తాను రా? బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంటున్నారు సార్. ఇక్కడ ఇంకా భయంకరమైన అల్పపీడనం ఉందిరా. వర్షాలు లేక పంటలు పండట్లేదు సార్. ఆ వర్షాలు పడడం వల్ల ఆ నీడ తడిచిపోయి పంటలు పండుతాయి కదా అని నా ఉద్దేశం. ఇక్కడ నా పంట కూడా పండుతుంది అవకాశం ఇస్తే. ఒకసారి గోడ ముందు ఇక్కడే నిలబడితే ప్రతి ఓడు డిస్టర్బ్ చేస్తున్నాడు. వెనక్కి వెళ్ళి కూర్చున్నామంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఏం చేస్తున్నారా మీరు? గోడ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సార్, షూటింగ్ అయిపోయింది. ఇది ప్రాపర్టీ కూడా, అందుకే ఎత్తుకెళ్తున్నాం. షూటింగా? ఇంకో గోడ ఎక్కడుందో ఎత్తుకోవాలరా భగవంతుడా. థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలరా మీకు? అమ్మయ్యా, ఇంకా పెళ్లి చూపులకి వెళ్ళాలి. హలో మామగారు, చిన్న ప్రాజెక్ట్ పని ఉంటే ఇప్పుడే పూర్తయింది, వచ్చేస్తాను.